బాంబుల వర్షంతో ఇటు పశ్చిమాసియా దద్దరిల్లిపోయింది. ఇటు ఇరాన్ అలాగే లెబనాన్ పైన భారీగా వైమానిక దాడులు చేసింది ఇటు ఇజ్రాయెల్, అమెరికా. బాంబుల దాడులతో ఇటు విరుచుకుపడ్డాయి అమెరికా అలాగే ఇజ్రాయెల్. హెజ్బుల్లాను ఏరి పారేశామంటూ ఇటు ఇజ్రాయెల్ స్టేట్మెంట్ ఇచ్చింది. అలాగే హమాస్కి సంబంధించిన లీడర్లను సైతం వేటాడి చంపేస్తున్నామంటూ ఇటు ఐడిఎఫ్, ఇజ్రాయలీ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పుకొస్తుంది. ఇటు ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో ఇటు హమాస్ లీడర్ ఇస్మాయిల్ హతమయ్యాడు. ఇటు పాకిస్తాన్ లష్కరే తైబాతో ఇటు ఇస్మాయిల్కు సంబంధాలు ఉన్నట్టు గతంలో కొంత వార్తలు వచ్చాయి. ఇటు లెబనాన్లో ఇప్పటిదాకా 1000కి పైగా మృతి చెందారు. అలాగే దాదాపు 80,000 మంది ఇటు లెబనాన్కి సంబంధించిన సదర్న్ లెబనాన్ నుంచి మొత్తానికైతే 80,000 మంది అక్కడ నుంచి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పరిసర ప్రాంతాలకు పంపించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం ప్రస్తుతానికి. యూ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. ఇటు సౌత్ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. 2024లో ఇటు అమెరికాతో ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకుంది, సీజ్ ఫైర్. ఆ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇప్పుడు మొత్తానికైతే అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇటు సదర్న్ లెబనాన్ పరిసర ప్రాంతాల్లో చేసిన దాడులకు సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం మనం. ఒక 10 నుంచి 15 బిల్డింగ్లు, మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి మనకు. 5 అంతస్తులు 6 అంతస్తుల బిల్డింగ్లని ఒక్కసారిగా బాంబుల వర్షాన్ని కురిపించారు. చూడొచ్చు ఆ బాంబు పేలిన తర్వాత అక్కడ ఏమీ కనిపించట్లేదు మనకి. అలాగే ఇక్కడ ఒక కాన్వేకి సంబంధించిన వెహికల్, ఇటు ఇస్మాయిల్ని తీసుకెళ్తున్న వెహికల్, హమాస్ లీడర్ ఇస్మాయిల్ హెజ్బుల్లాకి సంబంధించి మనం ఆ ఇస్మాయిల్కి సంబంధించిన వీడియోని మధ్యలో చూస్తున్నాము. అతను వెళ్తున్న వెహికల్ని కూడా టార్గెట్ చేసి మొత్తానికైతే ఆ వెహికల్ని పేల్చేసి తనని కూడా చంపేశారు అంటూ ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. ఇజ్రాయెల్ ఆ వీడియోస్ని కూడా రిలీజ్ చేసింది. ఇటు హమాస్ లీడర్ ఇస్మాయిల్ హెజ్బుల్లాని చంపేశాము, హమాస్ లీడర్షిప్ అంతా లేదు, ఇప్పుడు మొత్తానికి తొలగించేశాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అలాగే మరో పక్కన ఇటు హెజ్బుల్లా చీఫ్ నయీం ఖాసిమ్ని కూడా చంపేసినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఇటు లెబనాన్లోని సిటీస్ని, సదర్న్ సిటీస్ని టార్గెట్ చేస్తూ ఇజ్రాయెల్ చేసిన స్ట్రైక్స్ని మనం చూస్తున్నాం. ఆ రాత్రి వేళ సిటీలో పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల ఒక్కసారి బాంబులతో దాడులు చేశారు. ఇటు హెజ్బుల్లా చీఫ్ నయీం ఖాసిమ్ ఎక్కడున్నాడో అతన్ని ట్రేస్ చేసి అతన్ని చంపేసినట్టు మొత్తానికైతే ఇటు ఇజ్రాయెల్ దానికి సంబంధించిన విజువల్స్ని ఇప్పుడు రిలీజ్ చేసింది. మనం చూస్తున్నాం చూడండి, ఇది 10 అంతస్తుల బిల్డింగ్లు. అలాంటి బిల్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఒకసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. లెబనాన్కి సంబంధించిన బీరూట్ అనే నగరంలో దాడులు చేశారు. అలాగే సదర్న్ లెబనాన్లో కూడా దాడులు చేశారు యుఎస్ సెంట్రల్ కమాండ్ ఫోర్సెస్. ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్, ఇటు ఇరాన్ పైన కూడా భీకర దాడులు చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్లో ఇరాన్కి సంబంధించిన నావల్ వెసల్స్, అలాగే 16 మైన్ లేయర్స్, అంటే సముద్ర గర్భంలో ఇట్లా మైన్స్ వేసి వెజల్స్ వెళ్లకుండా, షిప్స్ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఉన్న నావీకి సంబంధించి ఇరాన్ నావీ షిప్స్ని, అలాగే 16 మైన్ లేయర్స్ని మొత్తానికైతే ఇటు అమెరికా కూల్చేసినట్టు, వాటన్నిటిని కూడా ముంచేసినట్టు, పేల్చేసినట్టు అమెరికా చెప్పుకొచ్చింది. మరోపక్కన ఇటు ఇజ్రాయెల్ కూడా ఇటు ఇరాన్కి సంబంధించిన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు తెహరాన్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కొన్ని ప్లేసెస్ని కూడా ఇటు ఇజ్రాయెల్ టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. మరోపక్కన ఇరాన్ వీటన్నిటికీ కూడా ప్రతిఘటించింది. ఇరాన్ ఇటు డ్రోన్స్, మిసైల్స్తోని ఇజ్రాయెల్ అలాగే అమెరికాకు సంబంధించిన అసెట్స్, గల్ఫ్ దేశాల్లో ఉన్న అసెట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అలాగే ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ మహమ్మద్ బాగర్ గలిబాఫ్ ఆయన అఫీషియల్గా సీజ్ ఫైర్ ఒప్పందానికి మేము సుముఖంగా లేము, సీజ్ ఫైర్కి మేము ఒప్పుకోము అంటూ ఇటు ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికైతే ఇటు లెబనాన్ పరిస్థితి ఒకసారి మనం చూస్తే కనుక ఇజ్రాయెల్ కంటిన్యూస్గా ఇటు హెజ్బుల్లాకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇటు బెయిరూట్ అనే సిటీకి సంబంధించిన సబర్బ్స్, అలాగే ఖానా, థైర్, బింట్ ఇలాంటి ప్లేసెస్లో మొత్తానికైతే ఇటు ఇజ్రాయెల్ భారీ ఎత్తున దాడులు చేసింది. ఇటు లెబనాన్, హెజ్బుల్లా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. హెజ్బుల్లా అలాగే ఇరాన్ గతంలో హెజ్బుల్లా, ఇరాన్ రెండూ కలిసి ఇజ్రాయెల్ పైన దాడులు నిర్వహించాయి.
గడిచిన కొన్ని రోజుల్లో ఒకసారి చూస్తే కనుక ఇటు హెజ్బుల్లా అలాగే ఇరాన్ డ్రోన్స్ అలాగే మిసైల్స్తోని ఇజ్రాయెల్కి సంబంధించిన కొన్ని సిటీస్ని టెల్ అవీవ్ కావచ్చు, ఇస్ఫహాన్, ఇలా టెల్ అవీవ్ అలాగే మిగతా సిటీస్ని ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన సిటీస్ పైన ఇరాన్ హెజ్బుల్లా రెండు టార్గెట్ చేస్తూ రెండు కోఆర్డినేటెడ్ స్ట్రైక్స్ చేశాయి. మొత్తానికైతే ఇటు హెజ్బుల్లాని ప్రస్తుతానికి ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. హెజ్బుల్లాని ఎలా టార్గెట్ చేసింది? మిసైల్స్తో ఇటు లెబనాన్కి సంబంధించిన బ్యాంకింగ్ సిస్టమ్, అక్కడ ఉన్న బ్యాంక్స్ని వాటిని టార్గెట్ చేస్తూ ఆ బ్యాంక్స్ పై మిసైల్స్ ఉన్న బాంబ్స్తో స్ట్రైక్స్ చేసింది. దాదాపు $3 బిలియన్ ట్రేడ్ జరిపే ఆ బ్యాంకింగ్ సిస్టమ్ని కొలాప్స్ చేసింది. ఆర్థికంగా లెబనాన్ని మొదటగా దెబ్బతీస్తుంది. మరో పక్కన ఇటు హమాస్కి సంబంధించిన లీడర్స్, హెజ్బుల్లాకి సంబంధించిన టాప్ లెవెల్లో ఉన్న ఆ వ్యక్తులందరినీ కూడా ఇటు ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. ఇరాన్ వీటన్నిటికీ ప్రతిఘటిస్తూ ఇటు అమెరికాకు ఇజ్రాయెల్కి సంబంధించిన వాటన్నిటిని టార్గెట్ చేస్తుంది. లెబనాన్లో మరొక పక్కన ఒక్కసారి మనం చూస్తే కనుక అక్కడ దాదాపు 1000 మంది చనిపోయారు. అలాగే 83,000 మంది ప్రస్తుతానికి ఇటు సదర్న్ లెబనాన్ అంటే బైరూట్ లాంటి సిటీస్లో ఉన్న వ్యక్తులందరినీ కూడా ప్రస్తుతానికి అక్కడ ఉన్న వ్యవస్థ అంతా కుప్పకూలిపోవడంతో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ ఇటు ప్రభుత్వాలు కోరుతున్నాయి. లెబనాన్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తా. లెబనాన్లో సాధారణంగా ఇటు క్రిస్టియన్స్, షియా, సున్నీ, ఇటు క్రిస్టియన్స్ ఉన్నారు, అలాగే షియా ముస్లిమ్స్, సున్నీ ముస్లిమ్స్, అన్య మతస్థులు అని చెప్పొచ్చు. అలాంటి లెబనాన్లో వార్ లార్డ్సే ఎక్కువ శాతం ఆ దేశాన్ని ఏలుతూ ఉంటారు. ఈ వార్ లార్డ్స్గా ఉన్న వ్యక్తులు మనం చూస్తే కనుక ఈ వార్ లార్డ్స్గా ఉన్న వ్యక్తుల దాంట్లో ఎక్కువ శాతం ఇటు హెజ్బుల్లాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర ఉన్న ఆ వెపన్స్ని ఇటు ఇరాన్తో కోఆర్డినేట్ చేస్తూ మిసైల్స్ని ఇటు ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ స్ట్రైక్స్ చేస్తున్నారు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్న మిసైల్స్ అన్ని అవగొట్టడానికి ఇటు డ్రోన్స్ని, రాకెట్ లాంచర్స్ని మనం చూస్తున్నాం విజువల్స్లో, వాటిని యూటిలైజ్ చేస్తున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు లెబనాన్ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. లెబనాన్ ఆర్థిక వ్యవస్థని కుప్పగూల్చడానికి అక్కడున్న బ్యాంకులను టార్గెట్ చేస్తుంది. అలాగే హమాస్కి సంబంధించిన లీడర్స్ని, ఇటు గాజాలో హమాస్కి సంబంధించిన టాప్ లీడర్స్ని ఇటు అందరినీ చంపేశామంటూ ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మరోపక్క ఇటు ఆర్టీవీకి సంబంధించిన పోల్లో మెజారిటీ ఆర్టీవీ వ్యూవర్స్ ఇరాన్ గెలవాలని కోరుకుంటున్నారు. ఇటు యుద్ధం ప్రారంభంలో మనం చూస్తే కనుక ఇజ్రాయెల్కి మద్దతుగా నిలిచిన జనం ఇప్పుడు ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సడన్గా ఇరాన్పై ఎందుకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఇరాన్పై సానుభూతి పెరుగుతుందా? ఇరాన్ పరిస్థితులు అంటే ఇటు అమెరికా అలాగే ఇజ్రాయెల్ లాంటి అగ్ర రాజ్యాలు వాటిని ఎదుర్కొని 12 రోజులు యుద్ధంలో నిల్చున్నందుకు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నారా? సో ఇరాన్ రానున్న రోజుల్లో ఇంకా భీకర దాడులు చేస్తామంటూ ఇరాన్ చెప్పుకొస్తుంది. మరోపక్కన ఇజ్రాయెల్ ఇటు యాక్సియం ఆఫ్ రెసిస్టెన్స్ అంటే హెజ్బుల్లా, ఇటు హౌతీస్ అలాగే హమాస్, ఈ దళాలతో ఇటు ఇరాన్ కోఆర్డినేటెడ్ మిసైల్స్ స్ట్రైక్స్ చేస్తుంది. గతంలో ఇరాన్ చేసిన మిసైల్ స్ట్రైక్స్లో వాడిన పేలోడ్స్ని ప్రస్తుతానికి ఇరాన్ మారుస్తుంది. అంటే గతంలో ఒక మిసైల్లో 50 కేజీల మందు పాత్ర ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికి 150 కేజీలు అంటే మొత్తంగా ఒక 200% మందు పాత్రను పెంచి అలాంటి మిసైల్స్ని వాడబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇటు మల్టిపుల్ మిసైల్స్తో కూడా ఇటు ఇజ్రాయెల్ని అలాగే అమెరికాని ఉక్కిరి చేద్దామన్న ఉద్దేశంలో ఇటు ఇరాన్ అలాగే ఇరాన్కి సంబంధించిన అలైస్ యాక్సియం ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఇటు హెజ్బుల్లా, హౌతీస్ అలాగే హమాస్, ఈ 3 సంస్థలు, ఈ 3 ఆర్గనైజేషన్స్ కూడా ఇప్పుడు ఇరాన్తో కలిసి పనిచేస్తున్నాయి. ఇటు హమాస్కి సంబంధించి మనం చూస్తే కనుక హమాస్ లీడర్ ఇస్మాయిల్ హతం ఇటు ఆపరేషన్ సింధూర్లో ఇండియాపై విరుచుకుపడ్డ ఆ టెర్రరిస్టు మూకలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇటు హమాస్కి సంబంధించిన లీడర్ ఇస్మాయిల్, ఇటు పాకిస్తాన్కి సంబంధించిన లష్కరే తోయిబాకి వాళ్ళందరికీ కూడా దగ్గరుండి ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఖతర్లో ఇటు హమాస్ లీడర్ ఇస్మాయిల్, ఇటు లష్కరే తోయిబాకి సంబంధించిన ఈ టెర్రరిస్టు మూకలని, ఈ టెర్రరిస్టు గ్యాంగ్స్ని ఖతర్లో కలిసి
ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్స్కి కూడా ఖతర్లో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఆ లీడర్, ఆ హమాస్ లీడర్ ఇస్మాయిల్ని కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఇజ్రాయెల్ దాడుల్లో టార్గెట్ చేసి అతన్ని కూడా ఫినిష్ చేశామంటూ ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పుకొచ్చింది. సో మొత్తం మీద డే 12 ఆఫ్ వార్కి సంబంధించిన అప్డేట్స్ అని అనుకోవచ్చు. మొత్తం మీద ఇటు అమెరికా, ఇటు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గుండా వస్తున్న ఇరానియన్ షిప్స్, ఇరానియన్ నేవీ షిప్స్, అలాగే మైన్ లేయర్స్, సముద్ర గర్భంలో మైన్స్ని పెట్టే కొన్ని షిప్స్ని కూడా ఇటు అమెరికా వాటన్నిటిని కూడా మొత్తానికైతే వాటన్నిటిని కూడా బ్లాస్ట్ చేసింది, వాటన్నిటిని కూడా ముంచేసింది. వాటన్నిటిని ముంచడంతో పాటు ఇటు ఇజ్రాయెల్కి సంబంధించిన ఫోర్సెస్ కూడా మనం చూస్తే కనుక ఇజ్రాయెల్కి సంబంధించిన ఫోర్సెస్ ఇటు ఇరాన్ పైన అలాగే లెబనాన్ పైన దాడులు చేశాయి. ఇటు ఇరాన్ పైన ఇటు ఆర్టీవీ వ్యూవర్స్లో ఒకసారి మనం చూస్తే కనుక ఆర్టీవీకి సంబంధించిన వ్యూవర్స్ ఇరాన్ పైన సానుభూతి పెరుగుతుందా, ట్రంప్ను కూడా ఇదే భయపెడుతుందా, అమెరికాలో ప్రజల తిరుగుబాటు తప్పదని సలహాదారులు హెచ్చరిక చేస్తున్నారు. ఇటు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రానున్న సమయంలో ఇటు అనవసరమైన ఖర్చుతో కూడిన ఈ యుద్ధానికి అమెరికా ఎందుకు పాల్పంచుకుంటుంది, ఈ యుద్ధంలో అమెరికా ఎందుకు పాల్గొంటుంది, అమెరికా ఒక క్లియర్ టార్గెట్స్ లేకుండా ఇరాన్ మీదకి యుద్ధం వెళ్ళిందంటూ అమెరికాలో 64% ప్రజలు అమెరికన్స్ ప్రస్తుతానికి భావిస్తున్నారు. ఇటు ట్రంప్తో ఉన్న అడ్వైజర్స్ అందరూ కూడా ప్రస్తుతానికి యుద్ధాన్ని ముగించండి, ఒక ఎగ్జిట్ స్ట్రాటజీని తీసుకురండి అంటూ అడ్వైజర్స్ సజెస్ట్ చేస్తున్నారు. యుద్ధం వల్ల మనకు నష్టమే తప్పించి లాభం లేదు. ప్రపంచంలో ఆయిల్ నిల్వల చమురు ధరలు $120ని చేరుకుంటున్నాయి. రానున్న రోజుల్లో అది ఇంకా ఎక్కువైతే కనుక ఇటు అమెరికాలో ఉన్న ప్రజలే ఇబ్బంది పడతారు. అక్కడ ఫ్యూయల్ ప్రైజెస్ పెరగడం వల్ల నిత్యావసరాల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సో మొత్తం మీద ట్రంప్ కూడా యుద్ధానికి ముగింపు పలుకుదాం అనుకుంటున్నాడా? గతంలో మనం చూస్తే 2-3 రోజుల కింద తను చేసిన స్టేట్మెంట్స్ కూడా అలానే ఉన్నాయి. వీ హ్యావ్ అచీవ్డ్ మెనీ థింగ్స్ ఇన్ ఇరాన్, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ విచ్ వీ వాంటెడ్ టు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఇరాన్లో ఏదైతే కొన్ని అచీవ్మెంట్స్, కొన్ని టార్గెట్స్, కొంతమందిని ఇటు ఆయుతుల్లా ఖమేనీని చంపడం కావచ్చు, అణు కేంద్రాలు కావచ్చు, ఇటు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ, ఇటు న్యూక్లియర్ ఫెసిలిటీస్ కానీ, వీటన్నిటిని ధ్వంసం చేయాలని ప్రిలిమినరీ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అచీవ్ చేశాము అంటూ ఇటు ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ట్రంప్ చెప్పకనే చెప్తున్నాడా? ఇటు ఇరాన్తో యుద్ధం ముగిసింది, ఇరాన్ నుంచి వైదొలగబోతున్నామంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడా? కానీ ఇరాన్ మాత్రం ఏమాత్రం సస్యమీర మాటలకి, చర్చలకి వచ్చే అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము యుద్ధాన్ని విరమించేదే లేదంటూ ఇటు ఇరాన్ ప్రజలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన ఇజ్రాయెల్ అమెరికా మధ్య కొంత కోఆర్డినేషన్ మిస్ అయినట్టు కూడా తెలుస్తుంది. రీసెంట్ టైమ్స్లో ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇటు ఇరాన్కి సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఇటు నెతన్యాహును ఉద్దేశించి ట్రంప్ మాట్లాడాడు. నా మాట వినట్లేదు, నా మాట దాటి వెళ్ళిపోతున్నావు, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే ప్లాన్ చేసినట్టే చేయాలి అంటూ ఇటు నెతన్యాహు కూడా ఇటు ట్రంప్ చెప్పినట్టు తెలుస్తుంది. అక్కడ ఉన్న ఆయిల్, ఇరాన్లో ఉన్న ఆయిల్ని వేస్ట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు, ఆ ఆయిల్ నాకు అవసరం, ఆ ఆయిల్ నాకు కావాలి, ప్రపంచ దేశాలకు కూడా శాంతి కోసమే, ప్రపంచ దేశాలకు ఎవరికైతే ఇరాన్ నుంచి ముప్పు ఉందో వాళ్ళందరికీ నేను మంచి చేస్తున్నాను అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. ఇటు లెబనాన్కి సంబంధించి అప్గ్రేడ్ చూస్తున్నాం మనము. లెబనాన్లో దాదాపు ఇజ్రాయెల్ అటాక్స్ వల్ల దాదాపు 1000 మంది చనిపోయారు. అలాగే 80,000కు పైగా అక్కడ నుంచి వ్యక్తులు సదర్న్ లెబనాన్కి సంబంధించి బైరూట్ అనే సిటీ నుంచి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి క్షతగాత్రులని వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకి వాళ్ళందరినీ చేరవేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద యుద్ధం ఇంకా భీకరంగా మారబోతుందా రానున్న రోజులో, లేకపోతే ట్రంప్ వెనకడుగు వేయబోతున్నాడా? ఈ యుద్ధంలో ఇప్పటిదాకా గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు? అమెరికా గెలిచిందని భావిస్తున్నారా? అమెరికా ఇజ్రాయెల్ గెలిచిందని భావిస్తున్నారా? లేక ఇరానే గెలిచిందని భావిస్తున్నారా? 12 రోజుల యుద్ధం మామూలు విషయం కాదు. కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని అమెరికా ఖర్చు చేసింది. ఇటు ఇజ్రాయెల్ కూడా తన దగ్గర ఉన్న సామర్థ్యాన్ని మొత్తాన్ని కూడా వాడుతుంది. అయినా కూడా ఇరాన్లో ఉన్న టాప్ లీడర్స్ కావచ్చు, అక్కడున్న గవర్నమెంట్ని కావచ్చు, అక్కడున్న మిలిటరీని కావచ్చు, ఏం చేయలేకపోయింది. మొదటగా మనం చూస్తే ఫస్ట్ డే ఆఫ్ స్ట్రైక్స్ జరిగినప్పుడు ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు. ఫస్ట్ డే ఇటు ఖమేనీని చంపేసిన తర్వాత, అలాగే కొంత ఎయిర్ డిఫెన్స్ని, అక్కడున్న మిసైల్ లాంచర్స్ని వీటన్నిటి కూడా నాశనం చేసిన తర్వాత
ఇటు ట్రంప్ ఒక స్టేట్మెంట్ తన సోషల్ మీడియా మాధ్యమం ట్రూత్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చాలా క్లియర్గా. నేను చేయాల్సిన పని నేను చేసేసాను, ఇంకా మిగిలిన పని మీరే చేయాలంటూ ఇరాన్కి సంబంధించిన ప్రజలని ఉద్దేశించి మాట్లాడాడు. అంటే అక్కడున్న లీడర్స్ని, అక్కడున్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, అక్కడున్న గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్స్, ఆఫీషియల్స్, వీళ్ళందరినీ కూడా మీరే గతంలో ఎలాగైతే ఇరాన్లో లక్షలాది మంది రోడ్లపైకి వచ్చి ఖమేనీ ఉన్న సమయంలో ప్రొటెస్టులు చేశారో అలా వచ్చి ప్రొటెస్టులు చేయండి అంటూ ఇటు ట్రంప్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పటిదాకా ఇంటర్నల్గా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఇరాన్లో ఏమాత్రం ప్రొటెస్టులు కూడా, ఖమేనీ చనిపోయిన తర్వాత ఎలాంటి ప్రొటెస్టులు లేవు. ఒకసారి ఇటు మిసైల్స్కి సంబంధించి విజువల్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.